ఇందాక మనం మాట్లాడుకున్నాం వీడు. ఈయన ఏం చేయాలండి ఈయన్ని? మేడ్చల్ జిల్లాలో ఇది కూడా. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ సొంత అక్క తల్లిని ప్రియుడితో కలిసి హతమార్చిన కిలాడి లేడీ. జవహర్ నగర్ పోలీసుల దర్యాప్తు అసలు విషయం వెలుగులోకి. ఏం చేయాలండి ఏమని? ఆడదే కదా. చెల్లికి తోడుగా ఉంటానంటూ లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రేమ పేరుతో చెల్లికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి అక్రమ సంబంధానికి అక్క అడ్డుగా ఉంటుందంటూ చెల్లికి చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా సొంత అక్కనే చంపించింది. మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాగయ్య సుశీల అనే దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు. నాగయ్య రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల 2018లో నాగయ్య ఆరోగ్యం బాలేక చనిపోయాడు. కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా విదేశాలకు వెళ్ళిపోయాడు. తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం కాస్త కూతురు లక్ష్మికి ఇచ్చారు. తన కూతురు లక్ష్మి ఒంటరిగా ఉంటుందంటూ తోడుగా మరో కూతురు జ్ఞానేశ్వరిని లాలాగూడ రైల్వే క్వార్టర్లో ఉంచాలని తల్లి ఆదేశించింది. దీంతో ఇద్దరక్క చెల్లెలు కలిసి లాలాగూడ ప్రాంతంలోని రైల్వే క్వార్టర్స్ లో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేరేడ్మెట్ ప్రాంతానికి వలస వచ్చిన అరవింద్ కుమార్ గుప్తా అనే వ్యక్తి లక్ష్మికి పరిచయమై వివాహేతర సంబంధం కొనసాగించాడు. తన అక్రమ సంబంధానికి అక్క అడ్డొస్తుందంటూ ప్రియుడితో కలిసి ఈ నెల 3వ తేదీన రైల్వే క్వార్టర్స్ లో లక్ష్మి తన సొంత అక్క జ్ఞానేశ్వరిని రోకలి బండితో తలపై కొట్టి దారుణంగా చంపేసింది. ఆ తర్వాత శివాని పక్కనున్న డ్రైనేజీలో కాలేజీ పడేశారంట. ఓరి నాయన. ఇక తనకు అడ్డు తన తల్లే. ఆమెను కూడా చంపేస్తే ఇక అడ్డు అదుపు ఉండదంటూ పక్కా ప్లాన్ తో ఈ నెల 6వ తేదీన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో తన తల్లి నివాసానికి చేరుకొని ప్లాన్ ప్రకారం తల్లిని కూడా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కంగు తిన్నారంట వీళ్ళు. మొదట లక్ష్మి తనక్క జ్ఞానేశ్వరి చంపిన విషయం లాలాగూడ పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియదు. తల్లిని చంపి పారిపోతుండగా చుట్టుపక్కల వారు జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారంట. ప్రియుడి మోజులో పడి కన్న తల్లిని ఎల్లప్పుడూ తోడుగా ఉండిన అక్కను చంపింది. ఏం సాధిస్తుందండి ఇప్పుడు చివరికి ఏమా? ఏం మనుషులు వీళ్ళు? నిజంగా వీళ్ళ కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? అరే అరే మరి ఇంత ప్రియుడి మోజులో తల్లిని చెల్లిని కూడా చంపేసి అంత స్థాయికి దిగజారిందంటే అది మోజు కాదు, అది మోజు కాదు, ఇంకో వేరే పేరు ఉంటుంది దానికి. ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంటుంది ఆమెకి. మానవత్వం మంట కలిసిపోతుందంటే ఇదే.